గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. చరిత్రలో రాప్తాడు సిద్ధం సభ నిలిచిపోతుంది. మళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావడం తథ్యం. ప్రజలు వైసీపీ వైపే ఉన్నారు. మడకశిర నుంచి అధిక సంఖ్యలో సిద్ధం సభకు తరలి రావాలి. ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి. ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోని అనంతపురం జిల్లాలోని రాప్తాడు వద్ద ఆదివారం నిర్వహించే సిద్ధం సభ చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి తెలియజేశారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి మీడియాతో మాట్లాడుతూ మడకశిర నియోజకవర్గం నుంచి ఆదివారం ఉదయం ప్రతి గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు సిద్ధం సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. మీ అందరికీ తెలుసు, రేపు ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి సార్ యొక్క సభ ఉంటుంది, సిద్ధం సభ. ఆ సమావేశానికి మడకశిర నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మిగతా పెద్దలు అందరూ కూడా తప్పకుండా హాజరు కమ్మని రిక్వెస్ట్ చేయడానికే ముఖ్యంగా ఈరోజు పిలవడం జరిగింది. వాటితో పాటు ముఖ్యంగా ఈ ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు, సర్పంచులు, డైరెక్టర్లు, చైర్మన్లు, మిగతా నామినేటెడ్ పోస్టులు కూడా అనేక మంది, వేల కొద్ది వైఎస్ఆర్సీకి సంబంధించిన వాళ్ళంతా పదవుల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా హాజరు కావాలని కోరుతా ఉన్నా. నా ఎస్టిమేషన్ ప్రకారం ఇంతకుముందు సిద్ధం సభ అనేక చోట్ల జరిగింది. అన్నిటికన్నా ఈ రాయలసీమ జిల్లాలో జరిగే రాప్తాడులో జరిగే సభ భిన్నంగా ఉంటుందని అత్యధిక సంఖ్యలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేస్తారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ఇలాఖ ఇది. వాళ్ళ కోసం ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ప్రాంతం ఇది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి సార్ ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు విశేషమైనటువంటి స్పందన వచ్చి ఉండే. ఆ రోజే అనుకున్నాం, తప్పకుండా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతామని అనుకున్నట్టుగానే ప్రజలు చూపించిన అభిమానం ప్రకారమే అధికారంలోకి వచ్చినాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈరోజు కూడా నేను చెప్తున్నా, నా ఎస్టిమేషన్ అయితే తక్కువ అంటే తక్కువ 10 లక్షల మందికి పైగా 100% సభకు వస్తారని నేను సభ విజయవంతం అవుతాను. ముఖ్యంగా కర్ణాటక ప్రాంతానికి ఆనుకొని ఉండే ఈ మడకశిర నియోజకవర్గం దూర ప్రాంతం అయినా కూడాను అందరూ ఉదయాన్నే బయలుదేరి సభకు చేరుకొని ముఖ్యమంత్రి గారు ఇచ్చే సందేశాన్ని విని ఆ సందేశం ప్రకారం నడుచుకోవాలని, పాటించాలని, వైఎస్ఆర్సీపీని తిరిగి అధికారంలోకి తీసుకొని రావాలని నేను కోరుతున్నాను. నాకైతే పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది, తిరిగి పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అని. ఆ తర్వాత ఎప్పుడు అంటూ ఉంటారు ముఖ్యమంత్రి గారు, వై నాట్ 175 అని. అది నిజమైన ఆశ్చర్యంగా లేదు అని నేను అనుకుంటున్నాను. ప్రతిపక్షం వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు జనసేనతో పొత్తు, టీడీపీ, దాంతోపాటు బీజేపీ, ఇంకా రకరకాల వాళ్ళంతా పొత్తు పెట్టుకొని ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే గట్టి ప్రయత్నం జరుగుతుంది. కానీ జరుగుతూ ఉంది, కానీ నాకు తెలిసి అది సక్సెస్ కాదు, నిజం కాదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. దేశ చరిత్రలోని ఎక్కడా లేని విధంగా రెండవసారి అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని నేను విశ్వసిస్తున్నాను. ఇక్కడ జనరల్గా తెలుగుదేశం పార్టీ కూడా చాలా బలంగా ఇంతకుముందు ఉండేది, కానీ ఇప్పుడు అంత బలంగా లేదు. రఘువీరెడ్డి గారు కూడా శత విధాలుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎక్కడ గెలవకపోయినా మడకశిర ఒక్క సీటన్నా గెలవాలి కాంగ్రెస్ పార్టీకి, నేను రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీకి, ప్రియాంక గారికి గిఫ్ట్గా ఇస్తారని ఆయన చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. మరి కాలమే నిర్ణయిస్తుంది.
ఏమవుతుంది అని. ఏమైనా కూడా ఇప్పుడుండే సంక్షేమ పథకాలు అమలు చేసిన తీరు, వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, డైరెక్ట్గా బటన్ నొక్కి ప్రజలకు డబ్బులు అందజేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ప్రజల్లో ఒక పూర్తి నమ్మకము, విశ్వాసం కలిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇంకా మేనిఫెస్టోలో అనేక రకాలైనటువంటి కొత్త కొత్త సదుపాయాలు కూడా ప్రజలకు కల్పించబోతున్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ముఖ్యంగా మడకశిర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు కోరుకునేది ఒకటే, ఉదయాన్నే బయలుదేరి వేళకు చేరుకుని ఈ సభను సక్సెస్ చేయమని కోరుతా ఉన్నాను. కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీతో కూడా కుమ్మక్కై పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. అటువంటి నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేను మా వాళ్ళని కోరుతాను. కొంతమంది బయటి ఊరు నుంచి వచ్చి కార్యకర్తలని, నాయకులు బెదిరింపు కార్యక్రమాలు కూడా చేస్తున్నారని తెలిసింది. కార్యకర్తలు ధైర్యంగా ఉండండి, మేమంతా ఉండి మీకు అండగా ఉంటాం, తోడుగా ఉంటాం. ఎవరికి భయపడాల్సినటువంటి పని లేదు. వాళ్ళంతా ఇవాళ వస్తారు, ఎన్నికలైన తర్వాత కనుమరుగైపోతారు, మళ్ళీ కనపడరు. మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ఎన్నికల వరకే ఈ హంగామా, ఈ అవన్నీ పడతా ఉంటారు. అటువంటి వాళ్ళు మనం ఏం పట్టించుకునే అవసరం లేదు. మనం ఇక్కడే ఉండేవాళ్ళం, ఇక్కడే ఉంటాం, ప్రజల మధ్యలోనే ఉంటాం. కష్టాలు సుఖాలు చూసేవాడు మనమే కాబట్టి సో ఎవరికి భయపడాల్సిన పని లేదు, కేర్ చేసే అవసరం అంతకన్నా లేదు. కష్టానికైనా సుఖానికైనా మేము అందరూ ఉంటాం. ఇంతమంది ఉన్నాం ఇక్కడ, మేము అందరూ ఉంటాం, మీకు తోడుగా ఉంటాం. నాయకులకి, కార్యకర్తలకి నేను ధైర్యం చెప్తా ఉన్నాను, ధైర్యంగా ఉండండి. అటు టీడీపీకి కానీ, ఇటు కాంగ్రెస్కి కానీ, ఇంకోరికి కానీ మీరు భయపడే పనే వద్దు అని మీ అందరికీ కూడా నేను చెప్తా ఉంటాను. వచ్చేదే మన గవర్నమెంట్, అయ్యేదే మన ముఖ్యమంత్రి గారు, మళ్ళా ముఖ్యమంత్రి. సో గారు ధైర్యంగా ఉండమని మీ అందరికీ తెలియపరుస్తూ, బస్సులో మేము రాలేము పోలేము అనే వాళ్ళకి సపరేట్గా 4 వీలర్స్ కూడా, కార్లు అటువంటి వాటి కూడా సౌకర్యంగా ఉండేదానికి ఏర్పాటు చేసినాం. అన్ని సౌకర్యాలు కూడా ఉంటాయి. వాటిని కూడా సద్వినియోగం చేసుకొని ఈ సభను, సిద్ధం సభని జయప్రదం చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉంటా. మీరు మరొక్కసారిగా, నేను ఈ మధ్యనే ఉత్తరాంధ్రకు వచ్చిన, సర్కార్ జిల్లాలో కూడా తిరిగి వచ్చిన, రాయలసీమ ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇక్కడ పోయి తెలుసు. అన్ని ప్రాంతాలు సమానంగా చూసినప్పుడు ఎటు తిరిగినా ఏ రకంగా కాంపిటీషను, పర్మిటేషన్స్ తీసుకున్నా కూడా వచ్చేది మన గవర్నమెంట్ అధికారంలో. కానీ మీకు డంకాపదంగా నేను చెప్పగలని చెప్తున్నాను. అధికారంలోకి వస్తుంది, మళ్ళీ అధికారంలోకి వస్తాం. కొంతమంది రకరకాలటువంటి పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. ఏం భయపడద్దు, మనం గెలుస్తాం, మనం గెలవబోతున్నాం, మంచి మెజారిటీతో గెలుస్తాం. సో కాబట్టి దేవదేవుని, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు నిండుగా మనకున్నాయని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉంటాను. ఆ దేవుని ఆశీర్వాదంతో మనం తప్పకుండా మళ్ళా గెలుస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని ఆశిస్తూ రేపు ఉదయాన్నే బయలుదేరి సభకు వెళ్ళి ఈ సభను దిగ్విజయం చేయండి అని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. జై హింద్, జై జగన్.